ఒక దేశాన్ని అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి లాగి చివరికి ఆ దేశం తరపున చట్టపరమైన ఖర్చులు కూడా మనమే చెల్లించాల్సి వస్తే ఆ ఖర్చులు దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారితే ప్రస్తుతం పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. సింధు జలాల ఒప్పందం వివాదానికి సంబంధించి జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఇస్లామాబాద్ తన సొంత ఖర్చులనే కాకుండా భారత వాటా ఖర్చులను కూడా భరిస్తోంది. భారత్ ఈ విచారణను బహిష్కరించి ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ముందు జరుగుతున్న ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను ఆగిపోకుండా కొనసాగించడం కోసం పాక్ ఇప్పటికే $6 లక్షల ఖర్చు చేసింది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్కు ఈ వ్యవహారం మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతకు సింధు జలాల విషయంలో పాకిస్తాన్ ఎందుకింత పట్టుదలగా ఉంది? ఈ వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? వాచ్ ఇట్. సింధు జలాల వివాదం ఉగ్రదేశానికి దెబ్బ మీద దెబ్బ. భారత్ను బోనులో పెట్టాలని చూసి ఇరుక్కున్న పాకిస్తాన్. నెదర్లాండ్స్లోని హేగ్లో జరుగుతున్న హైడ్రామా ఏంటి? అంతర్జాతీయ వేదికలపై భారత్ను ఎలాగైనా ఇరుకున పెట్టాలనే ఏకైక లక్ష్యంతో పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశాన్ని దారుణమైన ఊబిలోకి నెట్టేస్తున్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని వివాదాల్లోకి లాగి నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆశ్రయించిన ఇస్లామాబాద్ పాలకులకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు సొంత దేశంలో రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంటే మరోవైపు అంతర్జాతీయ కోర్టులో భారత బిల్లులు కూడా కట్టలేక పాకిస్తాన్ అల్లడిపోతోంది. సింధు జలాల ఒప్పందంలోని ఆర్టికల్స్ ప్రకారం రెండు దేశాల మధ్య జల వివాదాలు వస్తే వాటి పరిష్కారానికి అయ్యే చట్టపరమైన పరిపాలనాపరమైన ఖర్చులను భారత్ పాకిస్తాన్ సరిసమానంగా పంచుకోవాలి. ఇది దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ 2025 ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తన దౌత్య వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి అమాయక భారతీయులు బలైపోతుంటే మేము మాత్రం ఒప్పందాలు పాటిస్తూ కూర్చోవాలా అంటూ న్యూఢిల్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ మొదలైంది అసలు కథ. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడంతో పాటు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో జరుగుతున్న విచారణలకు తాము హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ కోర్టును బహిష్కరించింది. ఈ కోర్టు ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని, దీనికి అసలు అధికార పరిధి లేదని మోదీ ప్రభుత్వం కొట్టిపారేసింది. భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయింది. భారత్ కోర్టుకు రాకపోయినా తాము ఒంటరిగానే కేసును వాదించి గెలవాలని ఇస్లామాబాద్ డిసైడ్ అయింది. కానీ అక్కడే ఓ పెద్ద చట్టపరమైన చిక్కొచ్చి పడింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రూల్స్ ప్రకారం ఏ ఒక్క దేశం తన వాటా నిధులు చెల్లించకపోయినా కోర్టు విచారణలు అక్కడికక్కడే ఆగిపోతాయి. పాక్ విషయంలోనూ అదే జరిగింది. భారత్ ఎప్పుడైతే తాము విచారణలకు హాజరయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేసిందో అప్పుడే ఉగ్రదేశానికి ఏం చేయాలో పాలుపోలేదు. విచారణ ఆగిపోతే తాము ప్రపంచ దేశాల ముందు ముఖం చాటేయాల్సి వస్తుందని భయపడిన ఇస్లామాబాద్ భారత్ కట్టాల్సిన $1 లక్షల బిల్లులను కూడా తానే కట్టడం ప్రారంభించింది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం కోర్టు ప్రాసెస్ ఆగిపోకుండా ఉండేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏకంగా $6 లక్షల అంటే భారత కరెన్సీలో 5 కోట్లకు పైగా చెల్లించింది. అదే పాకిస్తానీ రూపాయిలో లెక్కగడితే ఆ దేశ దివాలా కరెన్సీ విలువ ప్రకారం అది $100 కోట్ల భారీ మొత్తానికి సమానం. ఇందులో సగం నిధులు ఇండియా కట్టాల్సినవే. దాదాపు $3 లక్షల భారత్ చెల్లించాల్సిన వాటా. మోదీ సర్కారు ఈ విచారణల్ని బహిష్కరించి ఒక పైసా కూడా విదల్చకపోవడంతో ఆ బిల్లును కూడా పాక్ తన నెత్తినే వేసుకుంది. శత్రుదేశం తరఫున కూడా కోర్టు ఫీజులు కడుతూ దౌత్య ప్రపంచంలో పాక్ నవ్వుల పాలవుతోంది. కానీ అసలు కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అంతర్జాతీయ న్యాయ నిపుణులు ఇస్తున్న హెచ్చరికలు వింటే పాక్ పాలకుల కాళ్ల కింద భూమి కదలడం ఖాయం. ఎందుకంటే సింధు జలాల వివాదం ప్రస్తుతం ఇంకా కేవలం ప్రాథమిక దశలోనే ఉంది. అసలు విచారణ, ఇరుపక్షాల వాదనలు, క్షేత్రస్థాయి పరిశీలనలు ఇంకా మొదలే కాలేదు. రాబోయే రోజుల్లో ఈ ఖర్చులు కేవలం $1 లక్షల నుంచి ఏకంగా $మిలియన్ల అంటే వేల కోట్ల పాకిస్తానీ రూపాయలకు చేరడం ఖాయం. మరి ఇది తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకింతగా ఆరాటపడుతోంది? ఎందుకంటే భారత్ దెబ్బ ఆల్రెడీ పాకిస్తాన్ గొంతు ఎండిపోయేలా చేస్తోంది కాబట్టి. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, వ్యూహాత్మకంగా పశ్చిమ నదులపై నిర్మిస్తున్న 2 మెగా ప్రాజెక్టులే పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అవే జమ్మూ కశ్మీర్లోని కిషన్ గంగా, రాట్లీ జల విద్యుత్తు ప్రాజెక్టులు. 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నీటిపై పాకిస్తాన్కు హక్కులు ఉన్నప్పటికీ మన దేశం ఆ నదులపై విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చునే నిబంధన ఉంది. కానీ భారత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుల డిజైన్లు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని, తమకు వచ్చే నీటి ప్రవాహం తగ్గిపోతుందని పాక్
పాక్ గొంతు చించుకుంటోంది. అయితే భారత్ ఈ విషయంలో అత్యంత స్పష్టమైన, చట్టబద్ధమైన వ్యూహంతో ఉంది. ఒప్పందంలోని ఆర్టికల్ 9 ప్రకారం ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి కేవలం ఒక తటస్థ నిపుణుడిని మాత్రమే నియమించాలి. కానీ పాకిస్తాన్ మొండిగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. ఒకే వివాదంపై ఒకవైపు న్యూట్రల్ ఎక్స్పర్ట్ ప్రక్రియ, మరోవైపు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ విచారణ, ఇలా రెండు సమాంతర యంత్రాంగాలను నడపడం ఒప్పంద స్ఫూర్తిగా విరుద్ధమని భారత్ గట్టిగా వాదిస్తోంది. అందుకే ఈ అక్రమ కోర్టును తాము గుర్తించేదే లేదని న్యూఢిల్లీ తెగేసి చెప్పింది. అసలు ఈ ప్రాజెక్టుల వల్ల పాకిస్తాన్ కు జరిగే నష్టం ఏంటి? ఎందుకు ఇస్లామాబాద్ ఇంతలా వణికిపోతోంది అన్న ప్రశ్నలకే వస్తే ఇక్కడ రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది వ్యవసాయ రంగానికి గొడ్డలి పెట్టు. పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు ఈ నదీ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టుల ద్వారా భారత్ నీటిని నిల్వ చేస్తే తమ దేశంలో పంటలు ఎండిపోయి తీవ్రమైన ఆహార సంక్షోభం వస్తుందని పాక్ భయపడుతోంది. ఇప్పటికే గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్న దేశంలో నీరు కూడా లేకపోతే దేశం సర్వనాశనమవుతుందని వారి ఆందోళన. ఇక రెండవది అత్యంత కీలకమైన వ్యూహాత్మక భయం. ఈ ప్రాజెక్టుల డిజైన్ల ప్రకారం భారత్ అనుకుంటే నదీ ప్రవాహాన్ని నియంత్రించగలదు. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే భారత్ ఈ ప్రాజెక్టుల గేట్లు మూసివేసి పాక్ను కరువుతో ఎండబెట్టొచ్చు, లేదా ఒకేసారి నీటిని వదిలి పాకిస్తాన్ వరదలు ముంచెత్తొచ్చు. భారత్ చేతిలో తమ దేశం చిక్కుకుందనే భయంతోనే పాకిస్తాన్ పాలకుల బుద్ధి గడ్డి కరిచింది. చేతిలో పైసా లేకపోయినా భారత్ బిల్లులు కూడా తామే కడుతూ అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ భారత్ తన భూభాగంలో ఒప్పంద పరిధిలోని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోంది. పాకిస్తాన్ ఎన్ని వందల కోట్లు తగలేసినా భారత్ నిర్మిస్తున్న ఈ జల వ్యూహాన్ని అడ్డుకోవడం ఇస్లామాబాద్ తరం కాదనేది దౌత్య నిపుణుల మాట. నిజానికి ఇక్కడ పాకిస్తాన్ చేస్తున్నది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భారత బిల్లులు కూడా కట్టి రేపు కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నా సరే దానివల్ల ఒక్క పైసా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ కోర్టు పరిధిని గుర్తించని భారత్ ఆ తీర్పును పూర్తిగా తిరస్కరిస్తుంది. ఫలితంగా పాకిస్తాన్ ఖర్చు పెడుతున్న ప్రజాధనమంతా బూడిదలో పోసిన పన్నీరు కావడమే కాకుండా అంతర్జాతీయంగా అభాసు పాలు కాక తప్పదు. ఈ అదనపు కోర్టు ఖర్చులు పాకిస్తాన్ కు ఎంత పెద్ద శాపమో అర్థం కావాలంటే ఆ దేశ ప్రస్తుత ఆర్థిక శ్మశానాన్ని చూడాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. 1950లో IMF లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 25 సార్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి బెయిలౌట్ ప్యాకేజీలు తీసుకుంది. ప్రస్తుతం కూడా $7 బిలియన్ కఠినమైన IMF నిబంధనల కిందే పాక్ కాలం వెళ్లదీస్తోంది. ప్రజలను అడ్డి విరుస్తూ పన్నులు పెంచాలి, విద్యుత్ గ్యాస్ సబ్సిడీలను పూర్తిగా ఎత్తేయాలి, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవాలి అనే కఠినమైన IMF కండిషన్ల మధ్య పాక్ కొట్టుమిట్టాడుతోంది. దేశంలో సగటు ద్రవ్యోల్బణం 7.2% ఉంటే జీడీపీ వృద్ధి కేవలం 3.6%కే పరిమితమైంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే IMF కు కట్టాల్సిన పాత బాకీలే దాదాపు $10 బిలియన్ వరకు ఉన్నాయి. సొంత దేశ ప్రజలకు కనీసం గోధుమ పిండి కూడా అందించలేని దుస్థితిలో ఉన్న ఇస్లామాబాద్ ఇలా కోర్టులో వేల డాలర్లు తగలేయడం దౌత్యపరమైన దివాలా కోరుతనానికి నిదర్శనం. చివరగా చెప్పాలంటే భారత్ తీసుకున్న వ్యూహాత్మక మౌనం దృఢమైన దౌత్యం పాకిస్తాన్ బయటపడలేని పద్మ వ్యూహంలో పడేసే. అటు సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపలేక, ఇటు అంతర్జాతీయ కోర్టుల ఖర్చులను భరించలేక పాకిస్తాన్ పాలకులు ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నారు. శత్రువును దెబ్బతీయాలని చూసి తానే సొంతంగా గోతిలో పడడం అంటే ఇదేనేమో. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు భారత్ బిల్లుల భారం పాకిస్తాన్ ఎటు కాకుండా చేస్తున్నాయి. కక్ష సాధింపు చర్యల కోసం దేశ భవిష్యత్తును, ప్రజల పొట్టను కొట్టి అంతర్జాతీయ కోర్టులో భారత్ బిల్లులు కడుతున్న పాక్ మున్ముందు ఇంకెలాంటి ఘోరమైన ఆర్థిక పతనాన్ని చూడబోతుందో కాలమే సమాధానం చెప్పాలి.